సభాధ్యక్షులు నాగభూషణం గారికి, ఇక్కడికి విచ్చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకు, మరి మా ఎయిమ్ జోనల్ కన్వీనర్ శశయ్య గారికి, అలాగే రాష్ట్ర ఎయిమ్ మహిళా విభాగం అధ్యక్షురాలు రమణ కుమారి గారికి, సోదరికి అందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటున్నాను. భూషణం గారు చెప్పినట్లుగా పోయిన 14వ తారీఖు అంటే ఈ శనివారం కాక ఇంతకు ముందు శనివారం నాడే మనం కలవాల్సి ఉంది. ఆ రోజున మహానుభావుడు దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు కూడా. అయితే సమావేశం కొద్దిగా ఎక్కువ మందితో జరిగితే బాగుంటుంది అని ఆ హాల్ అది పరిశీలించిన తర్వాత మన ఎయిమ్ సన్నాహక బృందం అభిప్రాయపడటంతో ఈ రోజుకి దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజున సంజయ్ గారి జయంతి కార్యక్రమాన్ని చింతలపూడి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన గురించి మరి నేను సోషల్ మీడియాలో ఏమైతే పెట్టానో అవన్నీ చూసిన తర్వాత చాలామంది, అరే మనలో ఇంత మహానుభావుడు ఉన్నాడా, ఇంత సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏదో ముఖ్యమంత్రిగా చేశాడు అని అనుకున్నాం కానీ ఈయన ఇన్ని చేశాడా అని చెప్పి అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఎవరైనా బయటికి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఒక్కళ్ళ కోసం అందరూ డిస్టర్బ్ అవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మినిమం డిసిప్లిన్, సభ్యత, సంస్కారం అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంతమంది ఒక మీటింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేలాగా ఒకళ్ళు మాట్లాడటం అంటే అతనికి బేసిక్ సభ్యత, సంస్కారం కూడా లేవని అర్థం. వయసు వచ్చి సమాజంలో ఒక వృత్తో వ్యాపారం ఏదో చేస్తూ ఉద్యోగమో చేస్తూ కనీస సంస్కారం నేర్చుకోకుండా 10 మందిలోకి వచ్చినప్పుడు ఎలా మెలగాలో నేర్చుకోకుండా ఉంటే ఇతను పోయి ఇంకా 10 మందికి ఏం చెబుతాడు? అలాంటి వాళ్ళని చూడ నేను మాట్లాడదలుచుకోవాలి. ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడటం వల్ల మన సమయం వృధా అవుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను ఇంత టైం పెట్టుకొని ఇక్కడికి వచ్చింది, మీరందరూ కూడా ఇంత సమయాన్ని, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉన్నది దేనికోసం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఆ ఆలోచనలు ఎలా అమలు చేయాలి, ఆ ఆలోచనల్ని అందరి దగ్గరికి, దళిత వాడవాడల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం చర్చించడానికి ఈ రోజున ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ విలువైన సమయాన్ని మనం ఆ పని కోసం మాత్రమే కేటాయించాం. క్రమశిక్షణ చాలా ముఖ్యం. నేను ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టాను, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది ఒక పోస్ట్ పెట్టాను. పెట్టినప్పుడు చాలామంది వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, కాకపోతే వెళ్ళారు సరే ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు అన్నారు. అందులో నేను చెప్పింది 4 విషయాలు నేర్చుకోమని, వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించమని నేను చెప్పలా. అంటే మన వాళ్ళకి చెప్పింది ఏంటో వినరు, అది తప్ప అన్నీ మాట్లాడతారు. మీరు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అంగీకరించమని నేను చెప్పలా. చెప్పింది ఏంటంటే వాళ్ళు సమయపాలన కరెక్ట్గా టైంకి వస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా, అన్ని వేల మంది అక్కడ ఉన్నా కూడా నిశ్శబ్దంగా చెప్పేది ఆలకిస్తున్నారు. మరొకటి
మాజీ భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆయన అంత హోదాలో ఉండి కూడా వచ్చి అలా కింద కూర్చున్నాడే తప్ప పైకి వెళ్ళలేదు, ఆయన్ని ఆహ్వానించలేదు. ఎందుకంటే అది ఆర్ఎస్ఎస్ ప్రోటోకాల్. సంఘ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పైన కూర్చుంటారు తప్పితే ఆ కింద నువ్వు భారత ఉపరాష్ట్రపతి అయినా మాజీ రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే సంఘం ముందు నువ్వు మామూలు సభ్యుడు మాత్రమే. ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టే వాళ్ళు ఈ రోజున అంత ప్రభావవంతంగా పనిచేయగలుగుతున్నారు. కొట్లాడుకోరు, నన్ను వేదిక ఎక్కించు, నన్ను వేదిక ఎక్కించు, నన్ను ఎక్కించవా, నాతో మాట్లాడించవా, ఇట్లా కొట్లాడుకోరు. అలాగే వేదిక మీద నలుగురు ఉంటే అందరూ మాట్లాడరు, ఒక ఆయనే మాట్లాడతారు. ఎవరు ఆ రోజు ముఖ్యంగా ఎవరు మాట్లాడటానికి వచ్చారో ఆయనే మాట్లాడతారు. ఇవి నేను చూడండి రా, ఇవి ఆలోచించండి రా అంటే అది వదిలిపెట్టి ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు క్రిస్టియన్ మీటింగ్స్కి వాటికి నేను ఈ క్రిస్మస్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఒక 40-50 క్రిస్టియన్ మీటింగ్స్కి అటెండ్ అయ్యా. మరి దాన్ని ఎందుకు మాట్లాడరు? నేను వెళ్ళింది ఒకే ఒక్క సభ, అది కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తే, అది కూడా వారి జాతీయ అధ్యక్షుడు వచ్చారు కాబట్టి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు చెప్పేది ఏంటో విన్నాం. మేము అడగాల్సిన ప్రశ్నలు కూడా అడిగాం. దళితులకి మీ దగ్గర ఎలాంటి స్థానం ఉంది, ఎందుకని మరి సంఘంలో ప్రముఖమైన స్థానాల్లో దళితులు లేరు అనే ప్రశ్న కూడా మేము సంధించడం జరిగింది. సరే, దానికి వారు ఏదో సమాధానం చెప్పారు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎలాగో వారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ నేను కొంతమందితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు మన ఎజెండా మొట్టమొదటి పాయింట్ ఏదైతే ఉందో, ప్రతి దళిత వాడ కూడా పంచాయతీ కావాలి అనేది చెప్పినప్పుడు అక్కడ ఒక ఆయన ఏమన్నాడంటే నాతోటి, అంటే కలిసి ఉన్న వాళ్ళని విడదీసేయటం అవుతుంది కదా ఇది అని ఒక మహత్తరమైనటువంటి ప్రశ్న ఒక ఆయన నాతో లేవనెత్తారు. నిజమేనా? కాబట్టి ఇలాంటి ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తుపట్టడం కోసం మీకు చెప్తారు. కలిసి ఉన్న వాళ్ళని విడదీయటం అవుతుంది కదా అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటి మీకు తెలియటం కోసం మీకు చెప్తున్నారు. కలిసి ఉన్న వాళ్ళని విడదీయటం అవుతుంది కదా అని ఆయన పెద్ద ఆయన ఆశ్చర్యపోయారు. అన్నప్పుడు నేనన్నా, కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా విడదీసింది ఎవరు? ఇప్పుడు కొత్తగా విడదీస్తున్నామా, లేక విడిగా దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే అధికారం ఇస్తున్నామా? ఎప్పటికే గ్రామంలో కలిసి ఉంటే వాళ్ళని మీరు దూరంగా వెళ్ళిపోండి అని జరిపితే అది విడదీయటం అవుతుంది. కానీ వేల ఏళ్ళుగా వాళ్ళు అక్కడ పడి ఉంటే ఊరికి దూరంగా ఎందుకు దూరంగా ఉన్నారు? ఎవరు వీళ్ళని దూరంగా పెట్టారు? దూరంగా ఉండటం వల్ల వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి? ఎందుకు వీళ్ళు అభివృద్ధి చెందటం లేదు? అది మానేసి విడదీయటం అవుతుంది కదా, ఎవరు విడదీశారో అది చెప్పండి ముందన్న. నేను విడదీశానా? కొన్ని దళితులు విడదీశారా? మేము దూరంగా ఉంటామని దళితులు అన్నారా? ఎవరు విడదీశారో సమాధానం చెప్పండి అన్న. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. నేను అన్నది ఏంటంటే, కలిసి ఉన్న వాళ్ళని విడదీస్తే సమస్య, విడివిడిగా ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందితే ఏం తప్పు? విడివిడిగా ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందితే ఏం తప్పు? అంటే వాళ్ళని వేల సంవత్సరాలు ఊరి చివర పడేయటం కరెక్టు. ఆ ఊరి చివర ఉన్నవాడికి ఒక పంచాయతీ ఇచ్చి నిన్ను నువ్వు పరిపాలించుకో, ఇదిగో నీ డబ్బులు, నీ నిధులు నువ్వు సద్వినియోగం చేసుకో అన్న ఆలోచన చేస్తే తప్పు. అది విడదీయటం అవుతుంది. ఎందుకంటే వాడు బాగుపడుతున్నాడుగా. ఆ బాగుపడటం తప్పు అవుతుంది. బాగుపడాలన్న ఆలోచన చేయటం తప్పు అవుతుంది. అప్పుడు గుర్తొస్తాయి వీళ్ళు దూరంగా ఉన్నారని. మరి వేల సంవత్సరాలుగా దూరంగా ఉన్నప్పుడు వీళ్ళని కలపడానికి మరి ఏ మహానుభావుడు ఎందుకు రాలా? అది మాట్లాడరు. ఇప్పుడు బాగా కలిసిమెలిసి ఉన్నారట, ఇప్పుడే వస్తున్నా,
ఈ దారిలో ఒక 4-5 ఫంక్షన్ హాల్స్ కనపడినాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఆ పెళ్ళిళ్ళన్నిటిలో దళిత వధువుల్ని మరి ద్విజులు లేకపోతే అగ్రకులాలను తమకు తాము చెప్పుకునేటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు కలిసిమెలిసి. దళిత అమ్మాయిల్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వరులు చేసేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి పెళ్ళిళ్ళు ఆగిపోతాయేమన్న భయంతో పాపం ఆయన అలా మాట్లాడారేమో. మీరు ఈ మధ్యన చూసారా? కలిసిమెలిసి ఉంటున్నారంట అందరూ. దళిత అబ్బాయిలకి మరి పెత్తందారి కులాల అమ్మాయిల్ని ఇచ్చేస్తున్నారు, అలాగే దళిత అమ్మాయిల్ని వాళ్ళు చేసేసుకుంటున్నారు. చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. అవునా కాదా? చెప్పరండి. మరి ఆయన అలా అన్నారేంటి? కలిసిమెలిసి ఉన్నవాడిని విడదీయకూడదు అంటే నేను అనుకున్నా ఇక చాలా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అంతా కలిసిమెలిసి ఉంటున్నారు, ఈ దళితవాడ పంచాయతీ అవటం వల్ల అలాంటి పెళ్ళిళ్ళు ఆగిపోతాయేమో అన్న భయంతో ఆయన అన్నారేమో అని నేను అనుకున్నాను. మరి అలా పెళ్ళిళ్ళు ఏమి అవటం లేదు, అంత కలిసిమెలిసి అయితే ఏమి లేరని మీరే చెబుతున్నారు. అలాగే ఎక్కడైనా సరే ఇల్లు అద్దెకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరెవరు, మీదే కులం, మీరు నాన్ వెజ్ తింటారా అని అడగకుండా ఇల్లు ఇచ్చేస్తున్నారు కదా. ఏది ఇస్తున్నారండి? ఇస్తున్నారండి, ఇస్తున్నారు. ఏది ఇద్దరే చెప్తున్నారు, ఇవ్వట్లేదని అందరూ చెప్పట్లా. అది మరి ఇంత చక్కగా ఉంది కాబట్టి కులం ఏంటని అడగకుండా ఇల్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇల్లు ఇవ్వటం ఆగిపోతుందేమో అన్న భయంతో ఆయన అన్నారేమో అని నేను అనుకున్నా. కానీ అలాంటిది ఏం లేదు. అంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న కూడా అదే. వాళ్ళని 1000 సంవత్సరాలు దూరం పెడితే తప్పులేదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పరిపాలించుకునే అవకాశం ఇవ్వటం తప్పు, వాళ్ళ నిధులు వాళ్ళకి అందటం తప్పు అన్నమాట అని అంటే సమాధానం లేదు ఆయన దగ్గర. నేను ఎక్కడున్నా ఇదే మాట్లాడతా, నేను సిద్ధాంతమే మాట్లాడతా ఎక్కడికి వెళ్ళినా. అది కమ్యూనిస్ట్ అవని, అది బీజేపీ అవని, ఆర్ఎస్ఎస్ అవని, క్రిస్టియన్ అవని, బుద్ధిస్ట్ అవని, హిందువు అవని, ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే అడుగుతా, ఇదే చెప్తా. ఇందులో ఏం మార్పు లేదు, ఇందులో ఏం మార్పు లేదు. అందరినీ అదే అడుగుతాం, బాబు మా ఆలోచన ఇది, మీరు మాకు మద్దతు ఇవ్వండి చెప్తాం. ఎందుకు అడగాలి వాళ్ళని అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకు అడగాలి అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా, లేకపోతే వాళ్ళు రేపు అనొచ్చు మీరు మా దగ్గరికి వచ్చి అడగలేదండి, చెప్పలేదండి, లేకపోతే మేమందరం కలిసి మీకు పంచాయతీలు ఏర్పాటు చేసేవాళ్ళం కదా అని అనొచ్చు. అది కూడా ఒకసారి మనం చూడాలి కదా, అందుకోసం అడుగుతాం. ఇక ఈ దళితవాడ పంచాయతీ సాధ్యమా, అవుతుందా అని చాలామంది మీతో అని ఉండొచ్చు, మీకు కూడా అలాంటి అనుమానాలు ఉండే ఉండొచ్చు. అందుకే మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్ అనండి, మరొకటి అనండి, దానిలో 2 జీవోలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఉంది. ఏమనుంది అందులో? లంబాడీ తాండాలన్నింటినీ కూడా జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా పంచాయతీలు చేస్తున్నాం అని ఉంది. మీరు చూసుకోండి. మరి లంబాడీ తాండా పంచాయతీ అయినప్పుడు దళితవాడ ఎందుకు పంచాయతీ కాకూడదు? కాబట్టి ఇది అవ్వదు అనే అనుమానం ఎవరికన్నా ఉంటే అది మీకు సాక్ష్యం ఆల్రెడీ మీకు చూపించాం. ఇది అవుతుంది, అయ్యే పని. ఎందుకు అవ్వాలి, అసలు దళితవాడ పంచాయతీ ఎందుకు అవ్వాలి అని కూడా మీరు అడగచ్చు. అడిగినప్పుడు దానికి కూడా అందులోనే సమాధానం ఉంది. 20,000 కోట్లు మీకోసం కేటాయిస్తున్నాం ప్రతి సంవత్సరం బడ్జెట్లో, ఎస్సీ సబ్ ప్లాన్, స్పెషల్ కంపోనెంట్ ప్లాన్, 20,000 కోట్లు మీకు కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఉంది లెక్క. అది ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్.
మీరు గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి దానిలో ఉన్నటువంటివి దాని నుంచి తీసినవే. కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పంచాయతీలు పెట్టుకుంటారు, సరే వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని కూడా కొంతమంది వెర్రి మొర్రి ప్రశ్నలు, పనికి మాలిన ప్రశ్నలు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవాడు ఫ్రీగా వైఫైయో నెట్టో ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి, నేను మాట్లాడటం వల్ల నన్ను అందరూ మేధావి అనుకుంటారు కదా అనుకునేవాళ్ళు మాట్లాడతారు. మరి ఇది చూసిన తర్వాత మీరు ఏమంటారు వాళ్ళని? ఒరే నువ్వు మేధావి కాదురా, పిచ్చోడురా, నువ్వు సన్నాసివరా, చెడబుట్టేవరా మా పొలంలో అని అంటారా? అనరా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఉన్నాయి కదరా, మన డబ్బులే ఉన్నాయి, ఎవరిని అడగాల్సిన పని లేదు, కొత్తగా మాకు బడ్జెట్ ఇవ్వండి అని అడగాల్సిన పని లేదు, మన డబ్బులే 10 ఏళ్ల నుంచి వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఇదిగో మీ 15,000 కోట్లు, ఇదిగో మీ 20,000 కోట్లు. మరి ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ మీకు అందుంటే ఈరోజు మీటింగ్కి ఒకళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అవునా కాదా? ఎందుకంటే అందరూ అభివృద్ధి చెంది ఉండేవాళ్ళు, ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. మన దళిత బిడ్డలందరికీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మరి ఈ ఉపాధ్యాయులు కానీ రిటైర్డ్ లెక్చరర్స్ కానీ వాళ్ళందరూ కూడా నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, డాక్టర్లు వచ్చేసి బ్రహ్మాండమైన హాస్పిటల్స్ పెట్టుకునేవాళ్ళు. మరి అభివృద్ధి జరిగి ఉండేది. మరి ఆ డబ్బులు అందుకే కదా మీరందరూ ఏడుకు వచ్చారు, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారు? అంబేద్కర్ గారి దగ్గరికి ఎందుకు వస్తారు? అందలేదు కాబట్టి అంబేద్కర్ అందితే జై ఇది జై అది. కాబట్టి మీరు జై అది జై ఇది అన్నంతసేపు మీకు ఏ రావాలి అని అంటే అంబేద్కర్ గారు. మీకు ఇన్ని పార్టీ మీటింగ్లకు వెళ్ళి ఉంటారు, రకరకాల రాజకీయ పక్షాల మీటింగ్కి వెళ్ళి ఉంటారు. ఎవరైనా మీకు చెప్పారా ఇదిగో మీకు ఇంత డబ్బులు ఉన్నాయి, మీకు ఇచ్చాము, మీకు అందినయా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? పోనీ మన నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మీకోసమే మా జీవితాలు త్యాగం చేసి మేము ఉద్యోగాలు వదిలిపెట్టేసి వ్యాపారాలు మానేసుకొని మేము బతుకు తెరువు కోసం రాలేదు సుమా, మీరు ఇచ్చే సందాల కోసం ఆశపడి రాలేదు, మాకు ఆల్రెడీ పెద్ద ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అన్నీ వదిలేసుకుని వచ్చామని చెప్పే మహానుభావులైన నాయకులు వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడారు? ఏదో మీటింగ్ పెట్టడం, కాసేపు ఈయన తిట్టడం, కాసేపు ఆయన తిట్టడం. తిట్టాలంటే అందరినీ తిట్టచ్చు, ఎవడేం చేయలేదు మనకి. కానీ దానివల్ల మనకి ఏంటి ఉపయోగం? ఎవరినో తిట్టడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? మనం ఒక చోట కలిసాం, ఒక చోట మాట్లాడుకున్నామంటే దానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ఉండాలి, ఒక ఎజెండా ఉండాలి. దానివల్ల మీకు ఉపయోగం ఉండాలి, మన రాబోయే తరాలకి మన బిడ్డలకి ఉపయోగం ఉండాలి. అది ఉద్యమం అవుతుంది. కానీ ఊరికే వాడిని తిట్టడానికి వీడిని తిట్టడానికి 10 మంది పోగైతే దాన్ని ఉద్యమం అనరు. మీటింగ్ పెడతాడు, ఎందుకు పెట్టామంటే ఆయనకి తెలియదు, ఎందుకు వచ్చామో మనకి తెలియదు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పిన దాన్ని నేను ఏం చెప్పాలి మళ్ళీ మా భార్యకి కానీ మా బిడ్డలకు కానీ నా పక్కింటి వాళ్ళకి కానీ ఆయన చెప్పింది నేను ఏం చెప్పాలి అంటే మీ దగ్గర కూడా ఏముండదు. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడతాడు, ఓహో ఓహో అంటాడు, మీరు కూడా కాసేపు చవడ కూడా వేస్తారు. ఇంద్రుడు చంద్రుడు అని ఒక సినిమా వచ్చింది, మీరు చూశారు, చాలామంది చూసి ఉంటారు. అందులో కమల్ హాసన్ మేయర్ పాత్ర ఉంటుంది. ఆయన అంతే ఏదో ఒక మీటింగ్లో, మున్సిపాలిటీ మీటింగ్లో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తాను, భూమార్గం పట్టిస్తాను అని చదివేసరికి అందరూ చప్పట్లు కొడతారు. కొడితే అప్పుడు కమల్ హాసన్ అంటాడు, ఎందుకు కొడుతున్నారు, ఈ మీటింగ్కి నేను చెప్పిన దానికి సంబంధం ఉందా అంటాడు. ఇలాగే మనం మోసపోతున్నాం అంటాడు. అలాగా మన వాళ్ళు కూడా మాట్లాడతారు, బీపీలు వచ్చేస్తాయి. మంచిదే, బీపీ తగ్గిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అవన్నీ ఉపయోగం లేదు. ఆలోచన ఉండాలి, ఏదైనా ఆచరణ సాధ్యమయ్యేది ఉండాలి. సో ఈ నిధులు
మూడవది మనం అడిగింది దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలి అని. ఎందుకు అని అంటే ఈ చర్చ కూడా 2-3 చోట్ల నేను చేసి, సిక్కు మతంలోకి పోయిన వాళ్ళకి దళితుడనే గుర్తింపు పోవటం లేదు, మరి క్రైస్తవ మతంలోకి పోయిన వాళ్ళకి మాత్రమే ఈ గుర్తింపు ఎందుకు రద్దు కావాలి? దానికి అర్థం లేదు. కులం అనేది పుట్టుకతో వచ్చేది, మతం అనేది విశ్వాసం. విశ్వాసం ఎప్పుడైనా మారవచ్చు. విశ్వాసం మారినంత మాత్రాన కులం మారదు. నేను కాదు ఇది చెప్పటం, అనేక హైకోర్టు తీర్పులు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఆనరబుల్ హైకోర్టు చెప్పింది, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, ఇంట్లో యేసుప్రభు బొమ్మలు ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, కేవలం బాప్తిస్మం తీసుకుంటే మాత్రమే క్రైస్తవుడు అవుతాడు అని హైకోర్టు చెప్పినా ఎందుకని అధికారులు మనల్ని వేధిస్తారు? మన మాదిగ సోదరుల్ని, మాల సోదరుల్ని, ఆ పెంతెకోస్తు చర్చికి వెళ్ళేవాళ్ళని ఎందుకు వేధిస్తున్నారు? ఆ బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాళ్ళని, సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాళ్ళని నీ కులం ఏంటి, నీ కులం ఏంటి, నీ కులం ఏంటి? అరే ఊళ్ళో అందరికీ తెలుసు, ఊరి చివరిన ఉంటున్నాం, మా కులం ఏంటో మీకు తెలియదా? కానీ మళ్ళీ ఏదో ఆ కులం సర్టిఫికేట్ తోటి ఈయన వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి స్కాములు చేసి దోచేసినట్టు, ఆ కులం సర్టిఫికేట్ పెడితే చూపిస్తే ఏదో బ్యాంకులు కోట్లు అప్పులు ఇస్తున్నట్టు దాని మీద పడి ఏడుస్తారు. ఎందుకు? ఏమొస్తుంది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే? అవన ఉద్యోగాలు కూడా లేవు, అన్నీ ప్రైవేటైజ్, అన్నీ అవుట్సోర్సింగ్. వచ్చే ఏదో 4 సీట్లు తప్పితే అవి కూడా లేదు. అయినా కూడా ఇది ఒక కావాలని దళితుడి ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టాలి, అతన్ని వేధించాలనే ఒక దృక్పథంతో చేసేటువంటి చర్యలు తప్ప మరొకటి కాదు. కులం తెలియకనా? ఎందుకు అంత తరిచి ప్రశ్నించాలి? నువ్వు చర్చికి వెళ్తావా? అరే చర్చికి వెళ్తే ఏమిటో హైకోర్టే చెప్పింది, చూసుకోండి. అతను ఎవరు? ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా కానీ మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నాం? కోర్టు అంటే కూడా లెక్కలేదు. దళితుడిని ఏదో రకంగా అవమానించాలి, వేధించాలి, ఇదే దృక్పథం. మరి ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, మేము దళిత బంధువులు అన్నారు, దళితులు మాకు మేనమావులు, బావమర్దులు, బావలు, మరోటి ఏదేదో అన్నారు. మరి ఎంత చెప్పినప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనే దాంట్లో ఓన్లీ క్యాస్ట్ మాత్రమే ఉండాలి, రిలీజియన్ ఎందుకు ఉంది? క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ, అందులో మతం అనే కాలం ఎందుకు ఉంది? దాన్ని ఎందుకు తీయలేకపోయారు? ఇదేనా ప్రభుత్వాలు 16% ఓట్లు ఉన్నటువంటి మాదిగ మాల సోదరులకి చేసేటువంటి సహాయం ఇదేనా? ఎందుకు ఉండాలి? కులమే, మతంతో దానికి సంబంధం లేదు. ఆయన బాప్తిసం తీసుకుంటే ఆయనే చెప్తాడు, అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, నేను క్రైస్తవుడిని. ఆయన బీసీసీ అవుతాడు. నేను మాదిగ్గానే ఉండదలుచుకున్నాను, నేను మాలగానే ఉండదలుచుకున్నాను, నేను నా కులాన్ని వదులుకోను అన్నప్పుడు అతని మతాన్ని గురించి నువ్వెందుకు ప్రశ్నించాలి? ఎందుకని ఆ కాలంని ఒక్క జీవోతో అయిపోయే పని. దీనికోసం ఏమి రాజ్యాంగాలు మార్చక్కర్లా. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక్క డైరెక్షన్ ఇస్తే ఒక జీవోతో ఆ కాలం అనేది ఎగిరిపోతుంది. 16% ఓట్లు పెట్టుకొని ఒక చిన్న మార్పు మనం తెచ్చుకోలేకపోతుంది. అడగాల్సింది అడగం. మరి మన నాయకులు అంటారు, వాళ్ళు ఏదో పార్టీల్లో ఉంటారు, పొద్దున్న లెగిస్తే ఈ పార్టీలో ఉన్న ఆయన ఆ పార్టీ పెద్ద ఆయన తిట్టడం,
ఆ పార్టీలో ఉన్న ఆయన ఈ పార్టీ పెద్ద ఆయన తిట్టడం తప్పితే మనకు పనికి వచ్చేవి మనకు కావాల్సినవి ఎవరు మాట్లాడరు. అందుకే మేము మాట్లాడాల్సి వస్తుంది. అదేమన్నా కాదు, సాధ్యం కాదు అని అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసింది, అది కూడా మీకు ఇచ్చాను. నేనేదో నోటి మాట చెప్పలా, మీకు ఇచ్చిన దాంట్లో అది కూడా ఉంది. అందులో ఏమైనా అసెంబ్లీలో ఏం పాస్ చేశారు తీర్మానం? సిక్కు మతంలోకి వెళ్ళిన వాళ్ళకి పోవటం లేదు కులం అనేది, అలాగే క్రైస్తవంలో కూడా కుల వివక్ష ఉంది, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా దళితులుగానే గుర్తించాలి అని. దానివల్ల గొప్ప ఆర్థిక బెనిఫిట్స్ ఏమి రావు, కాస్త మనశ్శాంతిగా ఉంటారు, గౌరవంగా బతకరు. దొంగలను చూసినట్టు చూసే బతకరు. ఏంటిది ఏదో దొంగ సర్టిఫికేట్ తీసుకుని, ఏంటి దొంగ సర్టిఫికేట్? పుట్టక మారుతుందా? పుట్టక అబద్ధమా? దొంగలందరూ బాగానే ఉన్నారు. పోనీ ఈ సర్టిఫికేట్ తీసుకుని మాదిగ సోదరులు మాల సోదరులు ఏమన్నా 100 కోట్లు 1000 కోట్లు ఏమన్నా లబ్ధి పొందుతున్నారా? వీళ్ళకి బ్యాంకులో లోనే రాదు. దాని మీద కూడా వందల కోట్లు 1000 కోట్లు దోచేసిన దొంగలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ఓట్లు పెట్టుకొని ఒక చిన్న మార్పు మనం ఎందుకు తెచ్చుకోలేదు? ఇదే నా ప్రశ్న. ఇది అవసరం లేదా మనకి? ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదా? అది మాదిగ సోదరుడు కావచ్చు, మాల సోదరుడు కావచ్చు, రెల్లి సోదరుడు కావచ్చు, అందరికీ సంబంధించి. నీ విశ్వాసాలు నీకు ఉంటాయి, కానీ నీ కులం మారదు. మాదిగాయని మాదిగానే అంటారు, మాలాయని మాలాయననే అంటారు. అంతేగాని నువ్వు బాప్టిస్టువా, పెంతెకోస్తువా, లేకపోతే ఇంకేదో ఉంటుంది, అదేమంటారు, లూథరన్వా, ఆర్సిఎం రోమన్ క్యాథలిక్, ఆయన ఎవరో ఉంటారు ఇటలీలో, పోప్ జాన్ పాల్ ఇప్పుడు ఎవరో ఉంటారు, ఆయన ఎవరో ఉంటారు. ఇదేదో ఈయన పోపుగా రాస్తే అంత ఈయనకి రాసి ఇచ్చినట్టు ఆయన క్యాథలిక్. ఊరికి అనుకుంటాం మనం, నేను క్యాథలిక్, నేను అది ఇదేనా. ఏం కాదు. మనం దళితులం, మనం మాలలం, మనం మాదిగలం, మనం రెల్లిలం, అంతే. ఆ తర్వాత నువ్వేమని అనుకో, నేనే పోప్ జాన్ పాల్ అని నువ్వు అనుకోవచ్చు, తప్పులే, కానీ అయిపోవు కదా. కాబట్టి మనకి ఏది అవసరమో అది అడగాలి, ప్రభుత్వం నుంచి అది తెచ్చుకోవాలి. ఎంత జనాభా పెట్టుకొని ఒక చిన్న మార్పు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో మనం, ఎంత బడ్జెట్ పెట్టుకొని ₹1 తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఊరికి దూరంగా వేల సంవత్సరాల నుంచి ఉంటూ మన ఆవాసాలని మనం పంచాయతీలుగా చేసుకోలేని పరిస్థితుల్లో మనం. ఎందుకు పంచాయతీ అని అంటే, పంచాయతీ ఏర్పడితే నీకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఉన్నప్పుడు దానిలో నీకు కొంత పవర్ అనేది ఉంటుంది. ఏం పవరు? చెక్ పవర్. ఆ చెక్ పవర్ ద్వారా ఈ 20,000 కోట్లలోంచి ఒక 2,500 పంచాయతీలు మనం ఏర్పాటు చేసుకుంటే ఒక 5,000 కోట్లు, అంటే 1/4 వంతు బడ్జెట్ ఇస్తే ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి. నీకు వద్దా? అది మాదిగగూడెం కావచ్చు, మాలపల్లి కావచ్చు, రెల్లి కావచ్చు, ఎవరి పల్లెకి వాళ్ళకి 2 కోట్లు వస్తాయి. నీకు అందుతుంది డబ్బు. దాంతో నువ్వు రోడ్డు వేసుకో, నీళ్లు, మంచి స్కూలు మన దళిత వాళ్ళలో బాగు చేసుకోగా, మెయిన్ విలేజ్కి కూడా ఒక మంచి రోడ్డు మన దగ్గర నుంచి, అలాగే మంచినీళ్ళు దళితవాడి నుంచి దగ్గరలో ఉన్న ఆవాసాలకి, అలాగే ఈ దళితవాడికి దగ్గరలో ఉన్న పిల్లలందరికీ మన స్కూల్. అన్ని కులాలకి మనం సాయం చేయొచ్చు, అన్ని మతాలకి మనం సాయం చేయొచ్చు. అది బాగుంటుందా? కాదు. మనం ఇలానే ఉండి అక్కడ ఒక సర్పంచ్ గారు ఉంటారు, రోజు వెళ్ళి ఆయన్ని అడుక్కుంటే బాగుంటుందా? అయ్యా మాకు రోడ్డు వేయండి అయ్యా, అయ్యా మాకు మంచి నీళ్ళు వేయండి అయ్యా, బాబా మాకు కొంచెం బడి అట్టండి అయ్యా. ఇది బాగుందా?
మళ్ళీ అందులో అంటారు, హే మనకి రిజర్వేషన్లు ఉన్నాయి, మన వాళ్ళు సర్పంచులుగా ఉన్నారు. అసలు వాడు ఆ కుర్చీలోనే కూర్చుంటావు, నువ్వు ఎప్పుడైనా చూసావా సరిగా? అక్కడ ఉప సర్పంచో లేకపోతే ఎమ్మెల్యే గారు మనిషో ఉంటాడు. వెళ్ళి ఆయన కలిస్తే పని అవుద్దా, లేకపోతే ఈయన కలిస్తే పని అవుద్దా? మనలో ఉన్నారు కొంతమంది కులద్రోహులు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన ద్రోహులు ఉన్నారు. వాళ్ళు చెప్పారంట, ఇది జరిగింది చర్చ. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పి, చంద్రబాబు నాయుడు గారు పిలిచి అడిగితే, ఏమయ్యా ఇట్లా అడుగుతున్నారు, శ్రీకాకుళంలో సభ పెట్టారు ఏమాళ్ళు, 50,000 మంది పైన అటెండ్ అయినట్టు నాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, ఇది ఇవ్వటం మంచిదా అని అడిగితే ఒక కులద్రోహి, ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదండి మేము పంచాయతీ సర్పంచులుగా మేము అందరి మీద పెత్తనం చేస్తున్నాం, మరి ఆ పెత్తనం బోడి పెత్తనం పోతుంది అని చెప్పేసి అన్నాడు. వాడు చెప్పటం, అసలు వీడు ఎమ్మెల్యేగా ఉండి వీడు ఎప్పుడు నోరు ఎప్పుడాడు అసెంబ్లీలో, ఈయన మంత్రిగా ఉండి ఒక మాట మాట్లాడు, ఈయన చెప్తాడు సర్పంచ్గా ఉండంట ఆయన పెత్తనం చేసేస్తున్నారంట, అది పోద్దంట. అంటే నీకు 2 కోట్లు వద్దు, నీ ఓట్లతో ఓన్లీ ఎస్సీ వార్డు మెంబర్లు ఉండేటువంటి దళిత పంచాయతీ నీకు వద్దు. ఎందుకు వద్దు అని అంటే చెప్తా, ఎప్పుడైతే దళితవాడ పంచాయతీ అవుతుందో, ఒక 5 ఏళ్లలో 10 కోట్ల రూపాయలు బడ్జెట్ అక్కడికి వస్తుందో, అందులోంచి ఒక లీడర్ పుడతాడు, ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక 60-70 గ్రామాలు, 60-70 గ్రామాల్లో ఏ క్రైటీరియా పెట్టుకున్నా కూడా ఒక 50 దళిత వాళ్ళ పంచాయతీలో అవుతాయి కదా. అంటే 50 మంది నాయకులు వస్తారు దళితుల్లోంచి. అంటే ఇప్పుడు రేపు 50 మంది కూడా ఈ కులద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా ఎవరైతే ఉన్నారో, ఈ వద్దని చెప్పేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి వీళ్ళే కదా పోటీ. మళ్ళీ వీళ్ళ పిల్లలకి ఏమో చౌదరి గారో రెడ్డి గారో కాపు నాయకుడో వీళ్ళు పోటీ కాదు కదా. ఈ దళిత వాళ్ళలోంచి వచ్చే దళిత సర్పంచ్లే రేపు నాయకులై ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళే పోటీ చేస్తారు. నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి వస్తారు. మరి వాళ్ళు వచ్చేస్తే ఎట్లా? మేము ఆల్రెడీ ఉన్నాం పార్టీలో, మేము ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, రేపు నా కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ, నా కూతురు లేకపోతే నా అల్లుడు కాదా? ఇది కావాలి. అంతేకాని దళిత వాళ్ళలోంచి మాదిగ సోదరుడు, మాల సోదరుడు వాడు నాయకుడు అయిపోయి వాడు 10 కోట్లు వస్తే వాడికి 10 మంది కాంట్రాక్టర్లకు ఇస్తే మళ్ళీ ఆ కాంట్రాక్టర్ అన్న నీకోసం ఇదిగో ఈ 10 లక్షలు ఖర్చు పెడతా, ఇదిగో 20 లక్షలు ఖర్చు పెడతా అనే ఒక కాంట్రాక్టర్ మళ్ళీ ఆ నాయకుడు వెనకాల బయలుదేరితే ఎవరికి ప్రమాదం? రెడ్డి గారికి చౌదరి గారికి కాదు, ఈ దళిత నాయకుడు అని చెప్పుకునే ఈయనకే ప్రమాదం, పార్టీలో ఉన్న ఆయనకే ప్రమాదం. అందుకే వద్దు 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 అంటాడు. ఎందుకంటే అరే మా పిల్లలు కడుపు కొట్టకండిరా, మీరు అందరూ అలానే వెనుకబడి ఉండండి, మీ దగ్గర డబ్బులు రావద్దు, మీకు అధికారం రావద్దు, నేను నా కుటుంబం బాగుంటే చాలు, మాకు మేము ప్రమాదం తెచ్చుకుంటామా అని. కాబట్టి ముందు అడ్డుకునేది ఎవరు? దీన్ని అడ్డుకునేది ఎవరండి? ఫస్ట్ ఎందుకు? ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళే ఉండాలి, వాళ్ళ వారసులు. అదొక మొఘల్ సామ్రాజ్యం అన్నమాట. అక్బర్, బాబర్, ఔరంగజేబ్ అన్నట్టు, అక్బర్, బాబర్, ఔరంగజేబ్, షాజహాన్ అన్నట్టుగా వంశపారంపర్యంగా ఉండాలి. కనిష్కుడు 1, కనిష్కుడు 2, కనిష్కుడు 3, సముద్రగుప్తుడు 1, 2, 3, రాజరాజ చోళ 1, రాజరాజ చోళ 2, రాజరాజ చోళ 3, అలాగే రాజరాజమాల 1, రాజరాజమాల 2, రాజరాజమాల 3, అలాగే రాజరాజ మాదిగ 1, రాజరాజ మాదిగ 2, రాజరాజ మాదిగ 3. మనమే ఉండాలి. ఎందుకు?
దళిత వాళ్ళలోంచి ఒక సర్పంచ్ అనే పేరుతో ఒక నాయకుడు ఎందుకు 50 మంది, ఆ 50 మందిలోంచి గట్టోళ్ళు 10 మంది రారండి? ఎమ్మెల్యే పోటీ చేసే దమ్మున్నోళ్ళు 10 మంది రారా? మరి వాళ్ళందరూ ఎవడికి పోటీ? తెలుసుకోండి. నేను అందుకే చెప్పాను, నేను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయను అని నేను అందుకే చెప్పాను. నాకు అలాంటి దురాశలు ఏం లేవు కాబట్టి అందరికీ అధికారం రావాలని చెప్తున్నా. ఎవడో నాకో ఈయనకో ఒక ముగ్గురికి వస్తే సరిపోద్దా అధికారం? ఆ ముగ్గురు స్వార్థపరులు అయిపోతే మిగతా జాతి అంతా ఏమవుతుంది? అదే 3,000 మందికి అధికారం వస్తే, 3,000 మంది చేతిలోకి కోట్ల రూపాయలు వస్తే జాతి బాగుపడుతుందా? బాగుపడదా? ఎందుకు వద్దంటున్నారు అంటే, వద్దనేవాళ్ళు వాళ్ళే నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి. ఇంకొకడు అంటాడు, అతి తెలివి సన్నాసి, మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవాలి కానీ సర్పంచ్ లేటి సీపు కాదు. అలానే సన్నాసులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని సర్పంచ్లు అమ్మన్నాడా? మనల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోమన్నాడు. వాడికి చెప్పాడు, రాజ్యాధికారం సాధించండి ఆయన ఒక మాట చెప్తాడు. దాన్ని ఎలా సాధిస్తావు, ఎలా రీచ్ అవుతావు, అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి నువ్వు ఆయన సిద్ధాంతాన్ని అన్వయం చేసుకొని ముందుకు పోవాలి. కానీ అంబేద్కర్ గారు వాట్సాప్ వాడమని చెప్పలేదు కాబట్టి నేను అసలు అది వాడను అంటే, అంబేద్కర్ గారు ఏం చెప్పారో అది చెప్పడానికి వాట్సాప్ వాడు. సరే, వాడు చెప్పేది ఏంటంటే, మనం ఒకేసారి ముఖ్యమంత్రులు అయిపోవాలి, మనం ప్రధానమంత్రులు అయిపోవాలి, అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి. కానీ ఇయ్యేటి చీప్గా. అరే అట్లా మాట్లాడేవాడికి నేను మొన్న ఒక ప్రశ్న వేసి, అరే నాయన, ఒక నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే అక్కడ 250, 270 పోలింగ్ బూతులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 250 నుంచి 270, 300 పెద్దదైతే ఉంటాయి. సరే, 250 అయితే మినిమం. ఒక్కో పోలింగ్ బూత్లో ఎలక్షన్ ఏజెంటు, ఆయనకి రిలీవింగు ఒకడు, చీటీలు రాసాయన ఒకడు, చీటీలు రాసేవాడికి రిలీవింగ్ ఒకడు, 4. ఊళ్ళోకి వెళ్ళి రండిరా బాబు ఓట్లేండి అని చెప్పేవాళ్ళు ఒక 6. 10 మంది కావాలి. నీ దగ్గర ఆ 4 లేరు. సరే, 10 మంది అంటే నియోజకవర్గానికి ఎంతమంది అండి? 250 పక్కన ఒక 0 వేసుకుంటే 2,500 మంది ఒక నియోజకవర్గానికి ఉండాలి. నువ్వు జిల్లాలో మీటింగ్ పెడితే 250 మంది కనపడరు. నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయిపోవడం గురించి మాట్లాడు. 2,500 మంది ఒక నియోజకవర్గంలో. ఇంకేం చెప్పట్లే నేను, డబ్బులు ఇవ్వటం కానీ, మిగతా కులాల రోజు మనకు ఓట్లు వేయటం కానీ, ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లా. అందరూ వేసేస్తారని అనుకుందాం. ఈయన నిలబడ్డారు కాబట్టి ఈయన కోసం కాపు సోదరులు, రెడ్లు, కమ్మలు, బీసీ సోదరులు అందరూ వేసేస్తారు అనుకుందాం. అనుకున్నా కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికే నీకు నియోజకవర్గానికి 2,500 మంది. ఒక 10 నియోజకవర్గాలు అయితే 2,500 మంది పక్కన 10 పెడితే 2,50,000 మంది కావాలి. మరి 100 నియోజకవర్గాలు అయితే 2 లక్షలు, 2 లక్షల చిల్లరి, 3 లక్షలు అనుకుందాం. పోనీ నువ్వు ఎప్పుడైనా 1,00,000 మంది మీటింగ్ పెట్టావా? మరి ఏం చెప్తుంది అంటే, వినేవాడు మరీ అంత ఎదవలా కనపడుతున్నాడా? అంటే దళితులు అనేవాళ్ళు ఒక మాదిరిగా కూడా కనపడతలేదా? వాడు చెప్తాడు, పంచాయతీలు ఎందుకు, మనం ఎమ్మెల్యే ఎంపీలు అయిపోదాం అంటాడు. అరే 50,000 మందితో నేను శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాను, నేనే అనలేదన్నమాట. అనకాపల్లిలో మీటింగ్ పెడితే 30,000 మంది వచ్చారు. హైదరాబాద్ మేమే అంటలేదు అన్నమాట. ఈడు 100 మందితో టింగ్ అని 100 మందితో మీటింగ్ పెట్టలేడు. ఈయన వచ్చి మీకు బోధిస్తాడు,
అంబేద్కర్ గారు మనల్ని ఎమ్మెల్యే ఎంపీ అయిపోమన్నాడు, మీరు సునీల్ కుమార్ చెప్పింది వినబాకండి, సర్పంచ్లు వదిలేయండి, మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యే ఎంపీలు చేస్తానంటాడు. అలా అన్నప్పుడు ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడండి, లెక్క పెట్టండి. ఒక బూత్కి సరిపడా ఉన్నారా, 10 బూతులకి సరిపడా ఉన్నారా, మీరు ఆలోచన చేయండి. నిజంగా ఉంటే మీరు ఆయన చెప్పిందే నమ్మండి, నేను చెప్పిందే నమ్మండి. ఓకేనా? ఆయన చెప్పిందే నమ్మండి. 10 మంది ఉంటే ఆయన మిమ్మల్ని ఒక బూత్లో గెలిపించగలడు. 100 మంది ఉంటే 10 బూత్లో గెలిపించగలడు. 2500 మందిని పెట్టి ఆయన మాట్లాడితే ఆయన మిమ్మల్ని ఒక నియోజకవర్గంలో గెలిపించగలడని నమ్ముదాం, మిగతా ఆయన వదిలేసి. ఇలా ఉంటుంది. నేను ఈ ఎజెండా ఇది నా ఎజెండా కాదు, ఇది జాతి ఎజెండా. అందరం కూర్చుని ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుందని మనం ఒక ఎజెండా చేసుకున్నాం. అందుకే ఏం ఎజెండా అన్నాం, మన ఎజెండా అన్నాం. కానీ అదేమి సునీల్ కుమార్ ఎజెండా కాదు. సునీల్ కుమార్ ఎజెండా ఉంటే ఏముంటుంది, నేను ఎలా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలి, ఎలా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి, నా తర్వాత మా అబ్బాయిని ఎలా ఎమ్మెల్యేని చేయాలి, వాడిని ఎలా మంత్రిని చేయాలి, ఇదే ఉంటుంది నా ఎజెండా అయితే. కానీ నా ఎజెండా కాదు అది, అది అందరి ఎజెండా కాబట్టి అది చెప్పినప్పుడు ఇవన్నీ మాట్లాడితే నేను అన్నా, నాయన మాకేదో తెలియలేదు, తెలుసో తెలియక ఏదో పొరపాటున ఒక మాట అనుకున్నాం. మీరు తెలివైన వాళ్ళు మాకన్నా, గొప్పవాళ్ళు, గొప్ప లీడర్లు, అన్నీ చదివేసామంటారు. ఏది ఆయన రాసిన వాల్యూమ్లన్నీ మేము చదివేశాం. ఇవన్న చదివావా అంటాడు. చదివేశాం, గొప్పవాడివి. సరే, నేను దళిత వాడికి, మాదిగూడానికి, మాలపల్లికి 5 సంవత్సరాల్లో 10 కోట్లు వచ్చే ఉపాయం మీద నేను చెప్పాను. దానికి సాక్ష్యం కూడా చూపించాను. ఇది చెత్త, పనికి మారింది, పనికిరాంది అని మీరు అంటున్నారు. దీనికైనా మెరుగైన ఆలోచన మీ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే మీరు అన్నీ చదివారు కదా. అందుకని గొప్ప ఆలోచన మీకు ఉండొచ్చు. ఈ 10 కోట్లు ఇంకా 100 కోట్లు వచ్చే ఆలోచన ఉండొచ్చు. మరి అదేంటో చెప్తే మేము ఇది పక్కన పడేసి మీ వెనకాల నేను నిలబడి జయ్యని, మీ వెనకాల నేనే నిలబడతాను. ఏదో ఈయన గొప్ప ఆయనండి, ఈయన నాకన్నా మంచి ఆలోచన, అందరికన్నా మంచి ఆలోచన చేశాడు, కాబట్టి ఈయన చెప్పిందే ఫాలో అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరు చెప్పారనేది కాదు, ఏం చెప్పారని, జాతికి అది ఉపయోగపడుతుందా లేదా. అందుకోసమే ఈరోజు నేను భీమసేన మీటింగ్ అన్నా వచ్చాను, రేపొద్దు ఇంకొక ఆయన రామసేన మీటింగ్ అన్నా నేను వస్తాను. ఏ సంఘం అయినా నేను వస్తాను, నేను ఇది చెప్తాను. మీరందరూ నాతోనే ఉండండి, నా సంఘంలోనే ఉండండి, నాకు మాత్రమే జై కొట్టండి, నన్ను తప్ప మరొకరిని మీరు అంగీకరించరాదు అని నేను చెప్పట్లా. నేనేం చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే, మీకోసం, మీ పిల్లల కోసం, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం అని చెప్పండి. అది మీకోసం, మీ పిల్లల కోసం ఆలోచించండి. అది నేను చెప్పాను. అందుకే చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది అవాస్తవం అని ఎవరైనా ప్రూవ్ చేయగలరా? ఇది జరగదని ప్రూవ్ చేయగలరా? దీనికన్నా మేలైనది ఉందని ప్రూవ్ చేయగలరా? ఉంటే చూపించు. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నా. కాబట్టి ఎవరైనా, ఇది అందరి కోసం, నా కోసం కాదు. ఇది ఏమో కాపీరైట్ ఏమీ కాదు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మనకు పోయిన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. అదే మేము అడిగింది ఆర్డినెన్సో జీవోనో ఇచ్చి అమలు చేయమన్నాను తప్ప, ఏదో ప్రతిపక్షంలో ఉన్నవాడే హామీ ఇస్తాడు, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అట్లా చేయటం, అదే మేము ఒప్పుకోవాలి. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరిచ్చినా సరే, ఏ పార్టీ ఇచ్చినా సరే, వాళ్ళు దళితులకి మేలు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా
వాళ్ళతోనే మనం నడవాల్సిన అవసరం. కాబట్టి నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా నేను ఎక్కడేం చెప్పట్లేదు. అందరికీ ఉపయోగపడే ఈ ఎజెండాని ఎవరు అమలు చేస్తారో వాళ్ళే దళిత బంధువులు. అంతే. అంతేగాని నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి అభినవ్ అంబేద్కర్ ఈయనే, నేను చెప్తున్నా నమ్మండి అంటారు సిగ్గులేనివాడు. నా కార్పొరేషన్ ఇచ్చాడు కాబట్టి అభినవ్ అంబేద్కర్ ఈయనే, అంబేద్కర్ ఆలోచనలు ఈయనతోనే సాధ్యం అంటాడు ఒకడు. ఈ మధ్య ఇంకా ముందుకెళ్ళిపోయారు. అసలు అంబేద్కర్ గారు కాదు మేమే అని చెప్పేవాళ్ళు కూడా పోయారు. సరే, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. అలా అంబేద్కర్ అని ఆయన పుట్టకపోతే ఎదవల్లారా మీకు వేసుకోవడానికి ఈ గుడ్డనే ఉండేదిరా మన మీద. సిగ్గు లేదు మాట్లాడటానికి. ఎక్కడుండేవాళ్ళం? ఎవడు మాట్లాడతాడు నీ గురించి? ఎంత రాజ్యాంగంలో రాసి వెళితేనే అక్కడ బడ్జెట్లో కనపడుతుంటేనే రూపాయి నీకు రావట్లేదు. అలాంటిది ఆ మహానుభావుడు పుట్టుండకపోతే, రాజ్యాంగంలో హక్కులు రాసి ఉండకపోతే తన్ని ఒక్కొక్కటి తరివేసేవాళ్ళు. ఒరే, నువ్వు పుట్టింది మాకు పాలేరుతనం చేయడానికి, అలా అని మా మనుస్మృతిలో రాసి ఉంది కాబట్టి చేయండి అని. రాజ్యాంగం అనేది వచ్చింది కాబట్టి ఆ మాట అనలేకపోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ అని ఆయన పుట్టి ఉండకపోతే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న సినిమా ఒకటి తీయాలి మనం. తెలుసా? ఒక సినిమా ఒకటి తీయాలి మనం. అలా అంబేద్కర్ అని ఆయన పుట్టి ఉండకపోతే ఏం జరిగేదని. కాబట్టి మనకి ఏం కావాలి? మన దగ్గర ఉన్నది ఓటు మాత్రమే. ఆ ఓటుని ఉపయోగించి మీ మేనిఫెస్టోలో ఇవన్నీ పెడితేనే మీకు ఓటు వేస్తాం. మీరు అమలు చేస్తేనే ఓటు వేస్తాం, లేకపోతే నోటాకేస్తాం. మా ఓటు మాకు పని జరగనప్పుడు, మా ఎజెండా అమలు జరగనప్పుడు మేము ఎవరికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది? ఆనరబుల్ సుప్రీంకోర్టు వారే మనకి ఒక వరం ఇచ్చారు. ఎందుకు బలవంతం చేస్తావు? ఆయనకి ఎవరికి ఏటూ ఇష్టం లేదు. కింద అడుగుని పెట్టు నోట అనేది. చాలామంది అడుగుతారు, మీరు పార్టీ ఎందుకు పెట్టరు? చెప్పాను కదా, పార్టీ పెట్టాలంటే అన్ని లక్షల మంది ఉండాలి, అన్ని కోట్లు ఉండాలి. ఉన్నాయా మన దగ్గర? కాబట్టి నోట అనే పార్టీ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. ఒక్కసారి మన దమ్ము చూపిస్తే నోటాకేసి అన్నీ వస్తాయి. నేను పోయిన ఎలక్షన్లో కూడా అదే చెప్పాను. కాకపోతే టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. కాబట్టి అన్నీ అమలు జరుగుతాయి, జరిగేలా మేము చేస్తాం. దానికోసం పార్టీ పెట్టక్కర్లా, దానికోసం పోటీ చేయక్కర్లా, ఏమీ చేయకుండానే సాధించుకునే హక్కు, మన అభిప్రాయాన్ని చెప్పే హక్కు గౌరవ భారతదేశ సుప్రీంకోర్టు వారు మనకి ఇచ్చారు. అంతేకాదు, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలే ఉంటే ఈ నోటాకి ఓటేసి వచ్చిన ప్రతి ఒక్కరు బయట మళ్ళీ ఇంకొక చోట ఓటేసి ఏర్పాటు చేసి ఆ నోటాకి ఎన్ని వేసామో కూడా మనం లెక్క పెట్టుకుంటాం. అది కూడా ప్రూవ్ చేస్తాం. మేము ఇంతమంది వేసాం కాబట్టి మీరేమైనా చేయండి, మిగతా ఏమన్నా పడండి, మా నోటా ఓట్లు మాత్రం ఇన్ని వేసాం కాబట్టి దీనికి మ్యాచింగ్ అయిందా లేదా కౌంటింగ్ అనేది చూస్తామని కూడా చెప్తాం. పకడ్బందీగా ఉంటుంది మనతో వ్యవహారం. ఏదైనా సరే ఖర్చు లేకుండానే మన ఎజెండా సాధించుకోగలం. మీకేమనుమానం వద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఓటు అనే వజ్రాయుధాన్ని వాడుకుని మన ఎజెండా మనం సాధించుకుంటాం. ఈ రోజున మీరే న్యాయమూర్తులు. మీ ముందు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి తీర్పు ఇచ్చేది మీరే, మేం కాదు.
మేము లాయర్లం మాత్రమే, తీర్పు ఇచ్చేది మీరు. ఈ ఎజెండాని గ్రామ గ్రామంలోకి, మన పిల్లల దగ్గరికి, మన మహిళల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. మీరు ఇది కరెక్ట్ అనుకుంటే అందరికీ చెప్పండి, దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే చెప్పండి, మనకు 4 డబ్బులు రావాలి, మన జాతి బాగుపడాలంటే చెప్పండి. లేదు మనం ఎప్పటికీ బానిసత్వంలోనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగితే అయ్యా 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 అని అడుక్కోవాలనుకుంటే చెప్పకండి. కాబట్టి ప్రతి వాళ్ళు మనకు అలవాటు బాగానే, ఈయన రాగానే ఈయన బాపట్ల ఎంపీ, ఈయన అమలాపురం ఎంపీ కోసం ఈడే డిసైడ్ చేసేస్తాడు. ఎందుకంటే కక్కుర్తి. ఏమైపోతా నువ్వు బాపట్ల ఎంపీ అయ్యి ఏడు చేసేస్తావు, అమలాపురం ఎంపీ అయితే నోరు మాట్లాడలేదు. అవన్నీ అనవసరం. నేను అందుకే చెప్పా, ఓబా ఇవన్నీ మాకు కావాల్సింది ఇది. కాబట్టి సోదరులారా, అలాగే దామోదరం సంజీవయ్య గారి గురించి 2 ముక్కలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మనకి మీడియా లేకపోవటం వల్ల అసలు ఆయన ఎంత లెజెండ్ సంజీవయ్య గారు అనేది ఎవరికీ తెలియదు. చాలామంది చెప్పుకుంటారు ఇరిగేషన్ అంటే మేము వస్తేనే నీళ్ళు వచ్చినాయి అని. కాదు, మొట్టమొదటగా గాజులు దిన్నే మరొకటి ఆ 2 ప్రాజెక్టులు మొట్టమొదట ఇరిగేషన్ సిస్టమ్కి, భారీ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది దామోదరం సంజీవయ్య. ఇరిగేషన్ పితామహుడు ఎవరయ్యా అంటే దామోదరం సంజీవయ్య. మరి ఆ విషయం మనకు కూడా ఎందుకు తెలీదు? ఎందుకంటే మనం చదివే పేపర్ మనది కాదు. ఆ పేపర్లో ఆ కులం వారి గొప్పలు మాత్రమే ఉంటాయి, మనవి ఉండవు. ఏ కులం వారి పేపర్ వారిది, ఏ కులం వారి ఛానల్ వారిది, అందులో వాళ్ళ గొప్పలే ఉంటాయి. మన సంజీవయ్య గారి గురించి మన గురించి ఏమి ఉండవు. కాబట్టి ఇరిగేషన్ పితామహుడు ఎవరు అంటే సంజీవయ్య అని చెప్పరు, ఏదో చెప్తారు. అలాగే మన వెల్ఫేర్ అంటే దానికి ఆద్యుడు ఎవరు? దామోదరం సంజీవయ్య. మనకు కూడా ఎందుకు తెలియదు అని అంటే పెన్షన్లు అనేది నిన్న మొన్న ఎవరో కనిపెట్టేశారు, ఈ మధ్యన వచ్చిన కాదు. మొట్టమొదటిసారిగా వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్య. కాబట్టి సంక్షేమం అంటే సంజీవయ్య గారు, ఇంకెవరో కాదు. కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం చదివే పేపరు, మనం డబ్బులు ఇచ్చి చదివే పేపరు మనది కాదు, మనం డబ్బులు ఇచ్చి చూసే ఛానలు మనది కాదు. మరి అంతేకాదు, నీలం సంజీవరెడ్డి గారు తొలగించిన కాపు రిజర్వేషన్లు తిరిగి కాపు సోదరులకు ఇచ్చింది ఎవరు? దామోదరం సంజీవయ్య గారు. అందుకే నేను మొన్న చెప్పా, కాపు సోదరులు దళితులది అనుబంధం ఇప్పటిది కాదు, ఇద్దరూ కలిసి పని చేసుకుంటే చెరువు 2.5 సంవత్సరాలు రాజ్యం చేసుకోవచ్చు. కాపులు దళితులు కలిస్తే కాపు సోదరుడు 2.5 ఏళ్ళు, మాదిగ సోదరుడు, మాల సోదరుడు ఆయన 2.5 ఏళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. అదే నేను చెప్పింది. మొన్న చెప్తే దానికి గొగ్గోలు పెట్టారు, ఏదో అనకూడని మాట అన్నట్టు. ఏమిటి నేను అన్నతో ఆల్రెడీ సంజీవయ్య గారు చేశారు. అలాగే మహిళల కోసం మొట్టమొదటి మహిళా పాలిటెక్నిక్ ప్రారంభించింది సంజీవయ్య గారు. ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసి 6 లక్షల ఎకరాలు ఆ రోజుల్లోనే పంచింది సంజీవయ్య గారు. ఎన్ని చేశాడు మహానుభావుడు? ఉన్నది 2 ఏళ్లే, ఆయన ఏం 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేయలే. 2 ఏళ్లలో ఎన్ని చేశాడు. పరిశ్రమలు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మొదలుపెట్టింది ఆయన. అభివృద్ధి అంటేనే
సంజీవయ్య. మరి ఆయన పెట్టిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని మిగతా అందరూ పైకి వచ్చారు, కానీ దళితులుగా ఫలాలు అందరు. ఏసీబీ పెట్టింది సంజీవయ్య, కానీ ఆ ఏసీబీని వాడి ఈరోజు దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారు. చూడండి, మనం పెట్టినవి మనకు ఉపయోగపడకపోగా మరి వ్యతిరేకంగా ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది అది, రాజ్యాధికారం సాధించని జాతి నశించిపోతుంది అని అంటే దాని అర్థం అది. చాలామంది మెరిట్ గురించి మాట్లాడతారు. మెరిట్ అంటే మేము ఏంటి 4 మార్కులు వస్తే మెరిట్? ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఎస్సీ స్టూడెంట్లు నెంబర్ 1లో ఉంటున్నారు. మెరిట్ మెరిట్ అని మాట్లాడతారు. మరి ఇంతకన్నా మెరిటోరియస్ పరిపాలన ఇంకెవరు చేశారు? ఏ ముఖ్యమంత్రి చేశాడు? మెరిట్ అంటే దళితుడు. ఎందుకంటే దళితుడికి ఒక ఆకలి అంటే తెలుస్తుంది, ఒక అవమానం ఏంటో తెలుస్తుంది, 10 మందిని ఎలా ఓదార్చాలో తెలుస్తుంది. కాబట్టి దళితుడు ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాల్లో అని జరిగినాయి. ఆయనకు బాధ తెలుసు కాబట్టి. కాబట్టి అది సంజయ్ అంటే. అందుకనే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా ఈ రోజుకి మనకి మీడియా లేదు. ఆ మీడియా లేకపోవటం వల్ల మన లెజెండ్స్, మన గొప్పవాళ్ళు వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. కాబట్టి అది జరగాలంటే పునాది పడాలి. పునాది ఎప్పుడు కూడా కింద నుంచే వస్తుంది. నువ్వు మేడ కట్టాలంటే ముందు పునాది దువ్వుతావు, అంతేగాని టాప్ ఫ్లోర్ వెయ్యు. కాబట్టి పునాదుల నుంచి మనం మొదలు పెడదాం. మనలోంచి అనేక మంది సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి అంటే పంచాయతీ స్థాయిలోంచి ఈ నాయకులు అనేవాళ్ళు రావాల్సిన అవసరం. మీరు చూడండి, చాలామంది నాయకులు జడ్పీ చైర్మన్లుగా, మండల ప్రెసిడెంట్లుగా చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద స్థానాల్లోకి వచ్చిన వాళ్ళు మీకు అనేక మంది కనపడతారు. చాలామంది అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. కాబట్టి నీ గ్రామం మీద నీకు పట్టు లేకుండా దేశం మొత్తం నీ మాట ఎలా వింటది? గ్రామాల మీద నీకు పట్టు ఉంటే కదా దేశం నీ చేతుల్లోకి వచ్చేది, రాష్ట్రం నీ చేతుల్లోకి వచ్చేది. ఆ గ్రామాన్నే వదిలేసి నువ్వు ఎక్కడో సొల్లుగోవరకు చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎవడు నీ మాట వినేది? కాబట్టి ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. నేను చెప్పింది కరెక్టు, ఇది మనందరికి ఉపయోగం, ఇది మన ఎజెండా, ఇది ఏం ఎజెండా కాదు, మన ఎజెండా అని మీరందరూ అనుకున్నట్లయితే దయచేసి 3 సార్లు జై భీమ్ అని చెప్పి బలపరచవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన భీమసేన వారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్.